నా ఉద్దేశం ఆ రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం వల్ల కలిగే ఫలితం ఏంటని కాదు. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ వస్తే, ప్రధానంగా మనము కూడి ఉన్న చోట, ప్రార్థించే చోట, ఆరాధించే చోట మన సంఘం మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒక్క మాట మీ ముందు పెట్టాలని నేను సిద్ధపరచబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారందరూ కూడా 1 నుంచి 4 వచనాల మధ్య మనకు అంటదే కదా, పరిశుద్ధాత్మ అగ్నించి వాళ్ళగా విభాగింపనట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరు ఆత్మచేత నిండుకుని వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. ఇది జరిగిన కార్యం. ఈ అన్య భాషలు వారు మాట్లాడుతూ ఉండగా ఈ స్వరం చాలా దూరం వినబడిందట. ఈ స్వరం చాలా దూరం వినబడుట వలన ఏం జరిగింది అంటే, వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి ఆ ప్రార్థన మందిరానికి వచ్చేసారు. ఇప్పుడు నా మాట ఏంటంటే, వారిని ఎవరు పిలిచారు, వారిని ఎవరు ఆహ్వానించారు, వారు ఎవరు దగ్గరుండి వారిని ప్రోత్సహించి నడిపించారు, వాళ్ళే ఆ శబ్దానికి వచ్చేసారు. నేను గట్టిగా నమ్ముతూ మీతో ప్రకటిస్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఏ సంఘం మీదకైతే, పరిశుద్ధాత్మ ఏ సహవాసం మీదకైతే, పరిశుద్ధాత్మ ఏ ప్రార్థించు గుంపు మీదకైతే బలముగా కృమ్మరించబడతారో అక్కడికి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారంతే. పెద్దగా ప్రజాకర్షక పథకాలేమి చేయాల్సిన పని ఉండదు. పలు రీతిలుగా మనం ఆకర్షించడానికి ఏమేమో చేయాల్సిన పని ఉండదు. పరిశుద్ధాత్మ మనల్ని దృష్టించినట్లుగా, కనికరించినట్లుగా, తన పూర్తి ప్రభావంతో మన మీదకి దిగి వచ్చినట్లుగా, మన ప్రార్థనలో, మన ఆరాధనలో, దైవ సముఖములో, ఉపవాసాలతో, జాగరణలతో, ప్రార్థనలో గడపగలిగితే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆయన కానీ వచ్చారంటే ప్రజలు ఆటోమేటిక్గా వస్తారంతే. మార్కు సువార్త 2లో కూడా యేసుప్రభు వారి సేవను గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏమని రాశాడు గుర్తుందా మీకు? ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు ఆ చోటికి కూడి వచ్చారు. ఎవరు పిలిచారు? ఆయన ఉన్నాడన్న వార్త వినబడితే ప్రజలు వచ్చేసారు. ఆ యేసు ప్రభు ఏమన్నారు యోహాను 16లో? నేను వెళ్ళిపోవటం మీకు మరింత ప్రయోజనకరం, నేను వెళ్తే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపుతానన్నారు. యేసు రావటం ప్రయోజనకరం కాదా? యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ మేలు ఎవరికి జరగలేదా? మనకు రక్షణ కార్యం జరగలేదా? కానీ ఆయన అంటారు, నేను వెళ్ళి కానీ పరిశుద్ధాత్మను పంపిస్తే ఇంకెక్కువ ప్రయోజనం కలుగుద్ది అన్నారు. ఇది స్వయంగా యేసయ్య చెప్పిన మాట. అంటే యేసయ్య వచ్చి కలుగజేసిన రక్షణ వలన మనకు కలిగిన మేలు కంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఇంకెక్కువ మేలు కలుగుద్దంట. ఆయన సర్వసత్యులు నడిపిస్తారంట. ఆయన పెండ్లి కుమార్తెగా అలంకరిస్తారంట. ఆయన మనల్ని కొనిపోయి మహిమలోకి తీసుకెళ్తారంట. మరింత ప్రయోజనం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కలుగుద్దని స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. ఆయన వస్తే ఈ రోజు నేను చెప్తున్న మొదటి మాట, వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద పెంటెకోస్ట్ అని మీరు అడిగితే, పీపుల్ విల్ కమ్ ఈవెన్ వితౌట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్. ప్రభు కొరకు ప్రజలను నడిపించడానికి ప్రయాసపడ అక్కర్లేదని నేను చెప్పడం లేదు. డోంట్ గెట్ మీ రాంగ్. మీరు అసలు సువార్త ప్రకటించొద్దు, ప్రయాసపడొద్దు, ఎవరిని ప్రభు దగ్గర నడిపించదని చెప్పట్లా. మానవ ప్రయత్నమునకు మించిన దేవుని ఆత్మకార్యం మనం చూస్తాం అని మాత్రం ప్రకటిస్తున్నారు. ఏం ప్రయాసపడొద్దు, పని చేయొద్దు నేను ఎందుకు చెప్తాను? ప్రభువే ప్రయాసపడమని చెప్పినప్పుడు సమయమందును అసమయందును ప్రయాసపడమని వాక్యం చెప్తున్నాడుగా. సమస్త జనులు శిష్యులుగా చేయమని వాక్యం చెప్తుందిగా. సర్వజనులకు సువార్త ప్రకటించమని వాక్యం చెప్తుందిగా. ఎదుటిన్న గ్రామానికి వెళ్ళడం వాక్యం చెప్తుందిగా. కట్టబడిన వారిని విడిపించమని వాక్యం చెప్తుందిగా. ప్రయాసపడద్దు నేను చెప్పడం లేదు. నీ ప్రయాసకు మించిన ఫలితం సంఘం మీదకు దేవుని ఆత్మ కృమరించబడితే జరుగుతుంది. నేను గట్టిగా నమ్ముతూ చెప్తున్నాను ఈ మాట. మన గుంపు చిన్నదైన, సంఘం చిన్నదైన, సహవాసం చిన్నదైన, వ్యక్తులు వనరులు తక్కువగా ఉన్నా కానీ పరిశుద్ధాత్మగా దిగి వస్తే ప్రజలు ఆటోమేటిక్గా వస్తారంతే. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మనం చేయాల్సింది ఏంటి? వారు కూడి ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. అన్నపానాలు మరిచిపోయి ప్రార్థన చేశారు. విశ్రాంతి ఎరుగక ప్రార్థన చేశారు. ఎడతెరిపి లేకుండా వితౌట్ సీజింగ్ విసుగక ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. కనుక ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళంగానే ఉంటే సంఘం ఏం డెవలప్ అవుతుంది? ఆదివారం వచ్చి వెళ్ళిపోయి ఉంటే సంఘంలో కార్యాలు ఎట్లా జరుగుతాయి? సమర్పణ కలిగిన వారు కావాలి, మందిరాన్ని అంటిపెట్టుకునే వారు కావాలి. అన్న అని ఒక తల్లి ఏం చేసింది?
84 సంవత్సరాల్లో ఒక ఆదివారం కాదు, ఒక్క రోజు కూడా చర్చిని వదిలిపెట్టి వెళ్ళలేదంట. 3 పూటలు తిని చర్చిలో పడుకుని పోతుందంటే లేదు, రేయింబవలు ఉపవాసాలతో జాగరణాలతో సుమారు 104 సంవత్సరాల వయసులో కూడా మానక ఉపవాసాలు చేస్తుందంట. ఆ పాయింట్ ఒకటే, ఇశ్రాయేలునకు విమోచన అనుగ్రహించదని వాగ్దానం చేసావు కదా, అది నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తుంది అంతే. మీరు ఊహించండి, 84 years నుంచి ఒకే పాయింట్ మీద ప్రార్థన చేయడం చిన్న విషయం అంటారా? కొంతకాలం ప్రార్థన చేస్తాం, జవాబు రాకపోతే దేవుని చిత్తం కాదేమో అని సరిపెట్టేసుకొని ఇంకో అంశం చేపట్టడం. 84 సంవత్సరాలకు 1 సింగిల్ పాయింట్, ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థన చేయటమే. సుమేనేమో అదే మందిరంలో ప్రార్థన చేస్తాడు, రోజు గుడికి వస్తాడు. సబ్బాతు కాదు, వచ్చే పరిస్థితి ఏంటి, చిన్నపిల్ల కనపడిని ఎత్తుకుంటాడు. అతని లెక్క ఏంటి, ఇజ్రాయేలు రక్షకు నా చేతిలో పెడతాడని నువ్వు చెప్పావు, నేను కనులారా చూడకుండా నన్ను తీసుకోనని చెప్పావు, నా వయసు మీద పడిపోతుంది అంటే దీన్ని బట్టి నువ్వు వచ్చే సమయం దగ్గర పడింది. రోజు ఎవరి పిల్లలు వచ్చినా ఏది అని బాబుని ఎత్తుకోవడం. ఈయన కాదు నాన్న అంటే సరే గాడ్ బ్లెస్ యూ చేయాలని చేయడం. మళ్ళీ నెక్స్ట్ ఎవరు మరియా యోసేపులు యేసుప్రభుని చేతిలో పెట్టగానే ఇతడే. అతని ఎక్సైట్మెంట్ చూడండి ఆ వచనాల్లో. నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోస్తున్నావు, నీ రక్షణను కన్నులారా చూసి కృపించావు. ఆ తర్వాత చనిపోయినట్టు కూడా వాక్యం అక్కడ రాశాడు. నేను ఒకసారి ఆ వాక్యం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మను చాలా బలంగా సంధించాడు. ఆ రక్షకుని కన్నులారా చూసి నామకరణం చేయడం కోసమే బతుకున్నాడండి ఆయన. అది జరగంగానే చచ్చిపోయాడు, వెంటనే తెల్లారిపోయాడు మనిషి. జాష్ జఫ్రీ ఎవరు, రెయినార్డ్ బాంకే గారిని అభిషేకించిన ఆయన 10 సంవత్సరాలుగా ప్రేయర్లో ఉన్నాడంట. దేవుడు భార్య బిడ్డలతో కూడా మాట్లాడుతున్నాడు, గదిలో ఉండిపోయాడు. ఆ కిటికీలో నుంచి ఆహారం లోపలికి పంపించేవారంట. భార్య బిడ్డలు కూడా తన ముఖం చూడలేదు. రెయినార్డ్ బాంకే అనే వ్యక్తి యవ్వనస్తున్నప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ వ్యక్తి పలానా బుక్ రాశాడు, ఆయన అడిగితే ఆయనే. అయితే ఆయన కలుసుకోవాలంటే గేట్ మీద తిట్టాడంట. ఆయన బయటకు వచ్చి 10 ఏళ్ళు అయిందిరా బాబు, భార్య ముఖమే చూడలేదు, నువ్వెక్కడ కలుస్తావు, పోతల పని చెప్పానంట. ప్లీజ్ అండి, ఆయన బుక్ చదివి ఎంతో దీవించబడ్డాను, ఆయనతో ప్రార్థన చేయించుకుంటానండి, ఎంత బతిమలాడుతుంటే చెప్తే అర్థం కాదండి బాబు. ఆయన ప్రేయర్లో ఉన్నారు, బయటకు వచ్చి 10 ఏళ్ళు అయింది, భార్య ముఖమే చూడలేదు, పోతలబా అని కోప్పడుతుంటే 10 సంవత్సరాల తర్వాత వింతగా శబ్దం చేసుకుంటూ తలుపులు తెరవబడ్డాయంట. పండు ముసలాన్ని తలుపులేసి సెండ్ హిమ్ అప్ అని మళ్ళీ తలుపులేసాడంట. ఈ పర్మిషన్ ఒక్క తోపు దశ ఎగిరి వెళ్ళిపోయి పైకి అంతే. ఎవరొస్తాడు లోపలికి వెళ్ళిపోగా తీసి మోకరించి ఏం మాట్లాడదాను మోకరించన్నాడంట. మోకరించి 2 చేతులు తల మీద పెట్టి, ఈ పిల్లడి కోసం 10 years నుంచి ప్రేయర్లో పెట్టావయ్యా, నువ్వు నాకు ఇచ్చిన అభిషేకం అంతే బిడ్డ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ బిడ్డను వాడుకోండి అయ్యా అని కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తే అతని చేతులు ఉంచగానే తన మీదకి వచ్చిన అభిషేకాన్ని తట్టుకోలేక కింద పడి కొన్ని గంటలు పొరలాడాడంట, కొన్ని గంటలు. ఆ తర్వాత లేచి చూసుకున్న ఫ్లైట్ టైం అవుతుంది, కొత్తగా చెప్పి పారిపోయి వచ్చాడంట. ఆ నైట్ ఫ్లైట్ ఎక్కాడు ఇంగ్లాండ్లో, తెల్లారిపోతున్న జర్మనీలో దిగాడు. ఎయిర్పోర్ట్ ఇంటికి వెళ్తా న్యూస్ పేపర్ కొనుక్కొని చూస్తే న్యూస్ పేపర్లో వార్త రాత్రి 10 గంటలకి ఇతను సాయంత్రం అభిషేకించిన దైవజనుడు చనిపోయాడు. ఆ పేపర్ పట్టుకుని ఏడుస్తున్నాడంట. ఒక కుర్రోడు కోసం ఇంత దైవజనుడిని బతికించావయ్యా. దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని కార్యాలు, వాటి వెనక మన పట్ల ఆయనకున్న ప్రేమ అర్థమైతే మామూలుగా ఉండలేము మనం. కొత్త పాయింట్లు, కొత్తవి ఏమి అక్కర్లే, ఆయన ప్రేమ అర్థమైతే చాలు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. మనం ఎంతవరకు దానికి యోగ్యులు అర్థమైతే ఆయన కాళ్ళు కన్నీళ్ళతో కడుక్కుని ఉండలేం. దేవుని వాక్యంలో నూతన సంగతులు తెలుసుకోవటానికి నేను వ్యతిరేకమేం కాదు, నాకు కూడా రోజు ఆశ ఉంటుంది. చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పకుండా చెప్పాలనే కసి మీద నేను కూడా బతుకుతాను. కొత్త విషయములు, ప్రత్యక్షతల మీద నాకేం అనాసక్తి, నిర్లక్ష్యం ఏమి లేదు. కానీ ప్రతి మాట వెనక నీకు అర్థం అవ్వాల్సింది నిన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అనేది. అది అర్థం కానప్పుడు కొత్త పాయింట్ నీకు తెలిసి ఏంటి ఉపయోగం? When you fail to understand the love of God in that revelation, there is no meaning at all. It's just పోయినట్టు మొత్తం. దేవుని బిడ్డలారా, ఆయన వస్తేనండి
ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆమె దానికోసమే బతికిందట, సుమేన్ దానికోసమే బతికాడట అని వాక్యం చేస్తే పరిశుద్ధాత్మ నన్ను సంధించాడు. నెమ్మది సమాధానం కోల్పోయాను, కుమిలిపోయాను. సమూయేలు యేసుకు నామకరణం చేయడం కోసమే బ్రతికాడు. అన్న ఇజ్రాయెల్కి విమోచకుడు రావడం కోసమే బతికింది. జాన్ షఫ్రీ రైనోడ్ బాంకిని అభిషేకించడానికే బతుకున్నాడు. నువ్వెందుకు బతుకున్నావు అని అడిగితే నేను చదువుతున్న బైబిల్ మూసేసాను. వల్ల కాలేదు. ప్రభా, నా పర్పస్ ఏంటి నాకు అర్థం అవ్వాలి. నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకు అర్థం అవ్వాలి. నా పట్ల నీ ఏర్పాటు ఏంటో, ఉద్దేశం ఏంటో, నాకు అప్పగించిన పని ఏంటో నాకు క్లారిటీ రావాలి. పేతురు మాట్లాడుతుంటాడు, ప్రియులారా మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, నిశ్చయం చేసుకోండి. ఎంత గొప్ప మాట కదా. నువ్వు ఎందు నిమిత్తం పంపబడ్డావు ఈ భూమి మీదకి, ఫలానా ఊరికి ఎందుకున్నావు? మొర్దకి అంటాడు ఎస్తేరుతో, బిడ్డ ఇందు నిమిత్తమే ఈ సమయం ముందు ఉన్నావేమో ఒక్కసారి అర్థం చేసుకుంటాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నువ్వు ఏదైనా మాట్లాడడానికి దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎందు నిమిత్తం మీకు చోటుకు వచ్చావో, ఒక సహవాసంలో, ఒక సంఘంలో, ఒక ప్రాంతంలో, ఒక జాబ్లో నిన్నెందుకు ప్లేస్ చేశాడు దేవుడు. యు మస్ట్ అండర్స్టాండ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ బై ప్లేసింగ్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్, సమ్ చర్చ్, ఫెలోషిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఏదో ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలన్నట్టుగా మనం పోకూడదు. చిన్నప్పటి నుంచి పోతున్నాం కాబట్టి అట్లా వెళ్ళకూడదు. మనం ఒక మతం అయిపోద్ది, ఒక ఆచారం అయిపోద్ది. అలా చేస్తే ఒక గురి కలిగిన ప్రయాణం చేయాలా. చాలా సంవత్సరాల క్రితం నేను అది ఐఎఫ్జీలు కూడా తరచుగా మాట్లాడుతుంటాను. ప్రభు నన్ను చదువుతుంటే భలే ఆ మాట నన్ను బాగా ప్రభావితం చేసింది. ఒకడు బాణం వేశాడంటే అక్కడ రాసిన మాట, గురి చూడకయే వదిలిన బాణము అతని కవచపు కీలులో తగిలిన కనుక అతడు చనిపోయాడు. నాకు ఆ మాట చదువుతుంటే ప్రభు నన్ను పట్టుకున్నాడు ఆ మాటతో. అక్కడ గురి చూడక ఎటకారంగా వేసాడు, కరెక్ట్గా రాజుగారికి తగిలి చచ్చిపోయాడు. గొప్ప విజయం వచ్చింది అవతలకి. ఆ మాట, గురి చూడక వదిలిన బాణమే శత్రువుని పర్ఫెక్ట్గా రీచ్ అయితే, నువ్వు గురి చూసి వదిలిన బాణంలాగా ఉంటే ఇంకెంత పర్ఫెక్ట్గా సేవ చేస్తావు. ఆ మాట అయ్యప్పజలు చాలా తరచుగా వాడతాను. ఏ దైవజనుడు కోసం నన్ను ప్రార్థన చేయమని పాస్టర్ గారు నా దగ్గర మోకరించి అలా ప్రార్థన చేయంటే ఆ పదం వాడుకొని నేను ప్రార్థన చేయను. అయ్యా, గురి చూసి వదిలిన బాణంగా నీ సేవకుని చేయి. ఎందుకంటే చాలా లోతుగా సంధించబడిన మాట ద్వారా నేను హృదయం అంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయింది నాకు. వామ్మో, ఇదేంట్రా బాబు, గురి చూడక వదిలిన బాణమే ఎగ్జాక్ట్గా టార్గెట్ రీచ్ అయితే, పూని ప్రసంగం చేస్తే, సిద్ధపడి ప్రసంగం చేస్తే, మాకు కనిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళి వాడబడితే అది గురి చూసి కొట్టినట్టేగా. మరి రీచ్ అవ్వకపోతే ఇంకెందుకు? మరి పలానా డేట్ను పలానా ఊర్లో మాట్లాడని తెలుసు, వాల్ పోస్టులు వేశారు, వెరీ ఫైర్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది. మరి సిద్ధపడి వెళ్ళి మీటింగ్ ఫెయిల్ అయితే ఎందుకు బతుకు? ఇంత ముందుగా తెలియపరచబడి నీకు ఒక వేదిక మీద అవకాశం వస్తే నువ్వు నిలబడకపోతే ఇంకెందుకు? మరి అవి చిన్న చిన్న మాటలు ఉంటాయి. కానీ నేను కొన్ని రాత్రులు అట్ల మీద బతుకుతాను, ఇక నిద్ర పట్టదు. వెళ్ళిపోయి గుళ్ళో కూర్చుంటాను, ప్రభా నన్ను సరిచేయి ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా, వేస్ట్గా బతకూడదయ్యా. ఇక్కడ దేవుని రాజ్యానికి, దేవుని నామానికి మన వాళ్ళ ఉపయోగం లేకపోతే, మారు మనసు పొంది రక్షణ పొంది జాగ్రత్తగా దేవుని కృపలో బతుకుతున్నాం కనుక చచ్చిపోతే బెటర్ కదా. అక్కడికి వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటాం కదా, సత్యాలు నరకంలో పడతాం, టెన్షన్ లేదు కదా. మరి ఎందుకు భూమి మీద బతికి ఆయన రాజ్యానికి ఉపయోగపడకపోతే వెళ్ళిపోయి ఆయన ముఖం చూసుకుంటూ కూర్చోవచ్చు అక్కడికన్నా పోయి. నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధుల, అక్కడున్న బెటరే కదా. ఈ నిందలు, అవమానం, తృణీకారం, వ్యతిరేకత, సహాయ నిరాకరణ ఇన్ని పడుతూ అవమానాలు, అనుమానాలతో ఎందుకు ఎక్కడ బతకాలా? ఇన్ని భరిస్తున్నామంటే దేవునికి ఏదైనా కొంచెం మహిమ వస్తే, దేవుని రాజ్యానికి ఏమైనా ప్రయోజనం కలిగి తప్ప లేనప్పుడు వెళ్ళిపోవడం బెటర్ కదా. ఎందుకు మరి? ఎవరైనా హౌట్ అయితే కనుక నన్ను మన్నించండి, ఎవరైనా బాధ పెట్టాలని కాదు. గురి చూసి వదిలిన బాణంలాగా బతకాలి మనం. ఎందుకు ఓరక? ఇప్పటికే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిపోయింది లైఫ్. ఏం చేద్దాం? ఏమి సాధించావు ఇప్పుడు దాకా? మా అయితే రక్షణ పొందుకున్నావు, మా అయితే ఆత్మను పొందుకున్నావు,
నీ వలన దేవుని వలన నీకు ఎన్నో మేలులు కలిగి, నీ వలన దేవుని రాజ్యానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆ మధ్యకాలం ఏఎఫ్జేలో విస్తారంగా వైరల్ చేసిన ఒక స్టేట్మెంట్ ఉంది. ప్రార్థన వలన ఎన్నో పొందుకున్న నీవు ప్రార్థన కొరకు ఏమీ వదిలిపెట్టవా అన్నది. చాలామంది జీవితాలు ప్రభావం చేసిన మాట అది. చాలా తప్పది. పొరపాటు కూడా రాకూడదు. ఇంకా పిల్లరా, మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ అభిషేకం వస్తేనండి ప్రజలు వచ్చేస్తారు అంతే. అది జరిగింది, మళ్ళీ జరుగుద్ది. ప్రసంగిలా ఉంటాడు, మునుపు జరిగింది ఇకను జరగబోవును. హిస్టరీ రిపీట్స్, నో డౌట్ ఇన్ దాట్. వి విల్ సీ దాట్. కనుక ప్రజలను ఆకర్షించడానికి ఏమంటే చర్చిలో ఆటల పోటీలు పెడతాడు, ఒకడు మ్యూజికల్ చైర్ అంటాడు. ఏం దరిద్రం ఇదంతా. యవనస్తులకు ఒక పోటీలు అంట, ఆడపిల్లలకు ఒక పోటీ అంట, పెద్ద మనుషులకు ఒక పోటీ. ఏంటి ఇవన్నీ? ట్రైంగ్ టు అట్రాక్ట్ సంబడి విచ్ ఈస్ నాన్సెన్స్ ఇన్ గాడ్స్ సైట్. వద్దు. నేను 10 సంవత్సరాలు వాడేసిన కారుని వేల వేస్తాను, ఎవరు కొనుక్కుంటే వాళ్ళు దేవుని సేవకు సహకరించినట్టు అవుద్ది. ఇంతగా దేవుని సేవలో వాడబడ్డ వాహనం మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే, డబ్బులు ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్నారు కదా. భూమిలో నెలకే 2 లక్షలు 3 లక్షలు వచ్చి ఉద్యోగస్తులు సంవత్సరానికి 25 లక్షలు పోగైపోతుంటే ఎంత తినేస్తే మటుకు ఏం తినేస్తారు? ఓ పక్కన పెట్టి తినాలంటే ఇలాంటి తిన నిజమే. అటు దేవుని సేవకుడికి పనికి వచ్చినట్టు ఉంటుంది, మనకి సరదాగా ఉంటుంది. పలానా దైవజనుడి వాళ్ళని కారని వెళ్ళిపోయి యేసు రక్తం విజయం. ఆ కారు సొంతం అవ్వాలంటే ఒక 1000 రూపాయలు తీసుకోనండి, ఈ 10,000 తీసుకోనండి, ఈ ఎంత లక్కీ ఏంటిది లక్కీ డ్రా తీస్తాం, ఎవడు తగులుతుందో. 10 లక్షల రూపాయలు కారుకి ఏమండి 10,000 రూపాయల చొప్పున ఏకంగా 10,000 మంది 20,000 మంది కట్టించారు. దాని కొత్త కారు కంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి యేసు రక్తం విజయం. లాటరీ అంటేనే అది కదా. కొనుక్కున్నాడికి ఏముంది, 10,000 రూపాయల కారు వచ్చిందని ఇడుకుంటుంది. అమ్ముకున్నాడికి ఏముంది, యేసు రక్తం ఈ కారు పేరు మీద 1 కోటి రూపాయలు వచ్చినాయని హ్యాపీగా ఉంది. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, దేవునికి ఇష్టం లేదు సుమా. కోపడ్డే, ఇది మీ కొట్టు కాదు, నా తండ్రి ఇల్లు అన్నాడు దేవుడు. ఏమనుకున్నారు, మీ సొత్తా? నా తండ్రి ఇల్లు ఇది. కొరడా పట్టాడు. తమాషగా తీసుకోకూడదు మనం. అందుచేత నేను మనవి చేస్తున్నాను, ప్రజలను ఆకర్షించే పదమే తప్పు, అసలు ఆ కాన్సెప్టే తప్పు. వింత లైట్లు పెట్టి ప్రతి సండే ఇక్కడ వెనకాల మార్చేయాలా? అది నీ టీచింగ్కి సంబంధించి ఆ ఉపదేశం ఫ్లెక్సీగా తయారు చేసామంటే దట్స్ వెరీ మీనింగ్ఫుల్. కొత్తదనం కనపడాలి ప్రజలకి. ఖచ్చితంగా కొత్త డ్రెస్ వేసుకోవాలా. అది కొనుక్కుంటే కనుక ఇంకొకటి అలాంటి దొరుకుద్ది కనుక నేనే కాస్ట్యూమ్ డిజైన్ పెట్టుకొని భూమి మీద మరి ఎక్కడా దొరకని ఒక డ్రెస్ కొట్టించుకుందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇవన్నీ ఏందిరా, ఎట్టుపోతుంది ఎవరం అంతా? చాలా బాధ, చాలా వేదన. ఒక ఆయన అన్నాడు, ఆ మాట కూడా అనేది, జపనీస్ శాస్త్రికి డబ్బులు లేవు, వాడు ఎలాగో కొనుక్కోలేడు, మేము కొనుక్కుంటే ఎడుతాడు, అడిగి అసూయ అని. నీ దగ్గర డబ్బు ఉందని అంత మిడిసిపడుతున్నావు, డబ్బుకు మించింది ఉంది ఇక్కడ రా. అరేబియన్ హార్సు పెంచి కారు కన్నా కాస్ట్. అలాంటి అరేబియన్ హార్సులు పట్టుకొచ్చి యోసేపు దగ్గర ఇన్ని దాన్ని కొనుక్కెళ్ళారు. అమ్మాయి కూడా యేసు రక్తం వేసి ఎడు చేసుకుంటావు అరేబియన్ హార్సు. నమ్మకంగా యోసేపుకి అప్పగించి దీనికి ఎన్ని గింజలు పెట్టి తన గింజలు పెట్టి బాబు, యోసేపు దగ్గర ధాన్యం ఉంది, ప్రపంచం కొనుక్కెళ్ళాలి వచ్చి. పిచ్చి మాటలు. భూమి ఉన్నాడు భూమి ఇచ్చాడు, గొర్రెలు ఉన్నాడు గొర్రెలు ఇచ్చాడు, గుర్రం ఉన్నాడు గుర్రం ఇచ్చాడు, బంగారం ఉన్నాడు బంగారం ఇచ్చాడు. ఏది ఇచ్చినా గింజలే. మన దగ్గర ఉన్నది అదే. దేవునికి స్తోత్రం కలుగునాక. నువ్వు దానికి ఏడు వ్యాఖ్యానం చెప్పుకో, మాకు భయం లేదు. ఎవడు ఆకలేసినా గింజలు పెట్టడమే మా ఉద్దేశం. ఇంకో తలకు మినిస్టర్ ఏమి లేదు, మాకు అక్కర్లేదు. వాడు
అందుకని సంఘ పరిచయలు ఎన్నున్నా సరే మనం లైవ్ పెట్టం, ఈ కార్యక్రమాలు ఏమి చేయం. వాక్యానుసరంగా ఆన్ చేయటం, వాక్యం అయిపోగానే ఆపేయటం, అంతవరకే. మరి మా మందిరం చూడండి పిల్లరా, మా సంఘం, మా ధ్యానం, మా పరిచర్లు, మా వివరం ఏలవన్నీ. ప్రజలకి ఆకలి ఉంది, మన దగ్గర ఆహారం ఉంది, పెట్టాలి చాలు, మిగతా అనవసరం. పాష గారు మీరు వాక్యం మొదటిగా మీ చర్చి చూపించలేదు, ఏం చేస్తావు? ఏలవన్నీ అవసరంలా. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. పరిశుద్ధాత్మ దిగి వస్తే ప్రజలు వస్తారు సార్. దేవునికి స్తోత్రం కలుగునగా. మరి ఇంకొక మాట కూడా చెప్తాను, ఆయన అగ్ని దిగి వస్తే ఎట్లుంటుందో ఒక మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 18:39, మనకు బాగా తెలిసిన వచ్చినవే. 18:39, మొదటి రాజులు 18. చెప్పండి, ఇప్పుడు తొడగొట్టాల్సిన అవసరం ఉందా? మేసం తిప్పాల్సిన అవసరం ఉందా? సవాల్ అనే అవసరం ఉందా? అగ్గి దిగొత్తే యేసు రక్త వేద్యం. ప్రజలు సాష్టాంగ పడిపోయి రోడ్ల మీదకి వచ్చి జనం స్వచ్ఛందంగా కేకలేస్తున్నారేమని, యెహోవా దేవుడు. కనీసం ఎలీషా ఇప్పుడేమంటారా అని కూడా అనలేదుగా. ఇందాక 450 మంది చాలా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమంటారు మరి అని కూడా అనలేదుగా. When the fire comes, that's it. అరే బహుత్ కుछ करने का जरूरत ही नहीं भाई. ఏమి లేదురా బాబు, ప్రశాంతం కూర్చుంటమే. అగ్గొచ్చేదాకా తిప్పలు పడాలా, పడిపోయిన బలిపేటాలు కట్టాలి, ఉపవాసం ఉండాలి, తల మొక్కాల మధ్యలో పెట్టుకున్నంత ప్రసవ వేదన పడాలి. నీ సోవం తగ్గి వచ్చేదాకే ఆయన దిగి వస్తే చాలు. ఇంకోటం పాట పాడతావా, ఆరాధన చేస్తావా, ప్రార్థన చేస్తావా, ఏం చేస్తావు కాదు, ఆయన రావాలి. ఆయన వచ్చాక ఆయన చేస్తాడు, నువ్వు చేసేదే ఉంది. నమ్మకంగా మోకాలేసి మూల కూర్చోటమే, ఆయన జరుగుతాడు కథ. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పెంటెకోస్ట్? పెంటెకోస్ట్ ఫలితం ఏంటి? ప్రయోజనం ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఏమవుద్ది? యేసు రక్తవేద్యం. ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. 1, 2, ప్రజలు స్వచ్ఛందంగా ఒప్పుకుంటారండి దేవుడని. నువ్వు 100 అడవుళ్ళు చేసి, డిబేట్లు పెట్టి, గొడవ చేసి, లేనిపోని తిప్పలు కొత్తగా తెచ్చుకొని ఏమక్కర్లేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఏం చేస్తారండి? యెహోవా దేవుడిని ఒప్పుకుంటారా? ఆయన వస్తే కూటం వేరుగా ఉంటుంది సార్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు, ప్రజలే స్వచ్ఛందంగా దేవుణ్ణి ఒప్పుకుంటారు. 3వ మాట చెప్పిన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37. మనం ఆల్టర్ కాల్ ఇచ్చి, ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? నువ్వు ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు కదా. ఈ రాత్రి నిద్రపోయి లేపకపోతే చచ్చిపోతావు కదా. సగం బెదరగొట్టే బాప్తీసం ఇచ్చే తెల్లగవుతుంది. వాడికి మారు మనసు రావాలి కదా. ఈ రాత్రి చచ్చిపోతే ఎందుకన్నా మంచిది బాబు, మునిగి చచ్చిపోదామన్నాడు. చచ్చిపోతాను బ్యాంక్ తప్ప యేసు ప్రభు సిలువ ప్రేమ అర్థమై సత్తలేదు వాడికి. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అది ఒక్క పాయింట్ మీదే కన్విన్స్ అయితే కష్టం కదా. అప్పుడు చచ్చిపోతున్నావు అని బెదరగొట్టు ముంచాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, నేను బాగానే ఉన్నాను, నన్ను అవసరం కంగారు పెట్టేశాడనే ముద్ర ఉండిపోతుంది కదా. ఏ రోజో తుది రోజో తెలుసా మనస్సా, కరెక్టే, నేను కాదనలా, వ్యాలిడ్ పాయింటే, కానీ ఒక్కటే పాయింట్ అవ్వకూడదు సుమా. బ్యాప్టిజం తీసుకుంటే చాలా విలువైన కారణాల్లో మొదటిది, నీ కొరకు యేసయ్య బలైపోయాడు. అది చాలా కాస్ట్లీ పాయింట్, వెల చెల్లించాడు. సింపుల్గా ఒక్క మాట చెప్తాను నేను. ఎర్రటి ఎండల్లో నిప్పులు కురుస్తున్న వేళ చెప్పులు కూడా లేని తండ్రి నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కాలిపోతుంటే బిడ్డ కోరుకుందని ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు. అది కరిగిపోతే వ్యర్థమైపోద్దని అది కరగకుండా ఎయిర్పోర్ట్లు వేసి పరుగుని తెచ్చాడు. ఆ బిడ్డకి ఇచ్చి, తిను బిడ్డ, ఆయన తర్వాత తింటాడు బిడ్డ అంటే. అది కరిగిద్దా పోయిద్దా పక్కన పెట్టు, తండ్రి మనసు ఎలాగుంటుంది? ఈ పిల్ల కోసమా ఎంత పిచ్చిదా? ఐస్ క్రీమ్ పక్కన పెట్టి తర్వాత తినేదా?
నన్ను సాటిస్ఫై చేయడానికి, నన్ను సంతోషపరచడానికి తండ్రి చేసిన ఆ పెట్టిన ఎఫర్ట్స్ అర్థం చేసుకుని తీసుకోవాలంతే. నా కోసం ఎంత కష్టపడ్డాడు, ఆ ప్రేమను నేను రిజెక్ట్ చేయకూడదు, ఆ ప్రేమను తృణీకరించకూడదు, ఆ ప్రేమను బేఖాతరు చేయకూడదు. ఐ మస్ట్ ఆనర్ ఇట్ అనిపించాలా. దట్ మస్ట్ బి ద రియల్ పాయింట్ టు యాక్సెప్ట్ ద సాల్వేషన్ విచ్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ వద్ద నుండి మనకు అనుగ్రహించబడి ఉచిత బహుమతి అయిన రక్షణను అంగీకరించుటకు ఆయన సిలువ త్యాగమును అర్థం చేసుకునుట అనే ఒక కాస్ట్లీ పాయింట్ ఉండాలా. నీ ప్రేమే పాయింట్ అవ్వాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు ఉంటారు ఏమని, మేము ఏం చేయాలి చెప్పి ఇప్పుడు అంటే బాప్తిజం 3,000 మంది పొందారు దెబ్బకి. ఎవరన్నా పొన్నమ్ముకుంటారా, ఎవరన్నా బాప్తిజం పొందారా, గోల పడలేక ఇప్పుడు ఒకటి చెయ్యెత్తే పని. ఆయన వస్తే తిప్పల మంద కాదు అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి బాబోయ్, నాకు ఇప్పుడు గోలగోలేటన్నాడు. బాప్తిజం సరిపోతే పొందేశారు దెబ్బకి. What is the result of the Pentecost? What happens when the Holy Spirit God comes? పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఫలితం ఎలా ఉంటుందంటే సంఘం మీద కానీ వ్యక్తికి కాదు. అగ్గి వస్తే ఏసు రక్తం ఏం చేయు. No human efforts required. He can manage everything. Let him come here. That is what the meaning of the ministry. పరిచర్యకు అర్థం అదే కదా, చేయాల్సింది అదే కదా. ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు, ప్రజలు స్వచ్ఛందంగా ఒప్పుకుంటారు, ప్రజలు స్వచ్ఛందంగా బాప్తిస్మాను కోరుకుంటారు, రక్షణను కోరుకుంటారు. మరి 8వ అధ్యాయంలో ఫిలిప్పు చెప్పినప్పుడు ఆయన అడిగాడు బాప్తిజమని, ఏమండి. ఆ తర్వాత 16వ అధ్యాయంలో జైలు కూడా ఆయన అడిగాడు బాప్తిజం కావాలని. దేవుని ఆత్మకార్యం జరిగితే మనం బ్యానం తీసి ముంచాల్సిన పనే ఉంటుంది. ఆడే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. లాస్ట్లో ఒక మాట, ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 44-45 ఇది చాలా కాస్ట్లీ పాయింట్. ఎస్, చాలండి. ఇది సరిది. అందరూ క్యారేజీలు తెచ్చుకుంటే అంత ఒక దాంట్లో కిచెన్లోకి వెళ్ళిపించుంటామా? పోను మనం అందరికీ సరిపడే ఎక్స్ట్రా కూర తలగో కొంచెం పెట్టగలమా? ఉన్న 100 మందిని కూడా మనకు ఒకరు బాగా క్లోజ్ ఉంటారు, 2-3 వాళ్ళకేయటం. వాళ్ళు ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దిరా నాయన. ఉన్నదే 100 మంది అంటే ఆ 100 మందిలో ఈ బ్రదర్కి ఆ బ్రదర్, ఈ సిస్టర్కి ఆ సిస్టర్, ఇందులో గ్రూపిజం ఫేవరిజం నశించునుగాక. కొన్ని స్వరాలు ఆమె అనలేదు, మరి వాళ్ళ మూమెంట్ ఏంటో నాకు తెలియలేదు. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా రోషంగా ఆమె అనాలి. ఇప్పటికి ఇంకా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గ్రూపులు మారిపోను కాక. దేవునికి ఇస్తా మనందరం ఒకే శరీరం అవయాలుగా మార్చాడు ఆయన. ఒకే రక్తం మనలో ప్రవహిస్తుంది, ఒకే ఆత్మ మనలో బ్రతికిస్తుంది, ఒకే ఉపదేశం మనల్ని పెంచుతుంది. రాకడికి పెంచి మాటలను క్యాన్సిల్ అయిపోవాలంతే. ఏం జరిగింది తెలుసా అండి? ఒప్పుకున్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు. వెంటనే వెరీ నెక్స్ట్ ఏంటి తెలుసా, అందరూ కూడా తమ స్థిర ఆస్తులు అమ్మి వీళ్ళ దగ్గర తీసుకొస్తే మొత్తం జనాలు లెక్కేసి డివైడ్ చేసి మొత్తం సమానంగా పంచారు. నీ ఆస్తి అమ్మితే 10 కోట్లు వచ్చింది, ఈ ఆస్తి అమ్మితే 1 కోటి రూపాయలు వచ్చింది, అమ్మితే 1,00,000 రూపాయలు వచ్చింది, మొత్తం డబ్బులు వేసి కలిపేసి డివైడ్ చేసి సమానం పంచి పెడిచారు. ఇప్పుడు 10 కోట్లోడికి కోటే, 100 రూపాయలకి కోటే. ఇక్కడ కాస్ట్లీ పదం చెప్పాలా, మీరు రోజు ప్రార్థన చేయాలి. పదం ఆశ చచ్చిపోయింది, ప్రేమ చిగురించిందనండి. ఈ ప్రార్థనలు ఇది ఉండాలి, ఇది లేని ప్రార్థన చేయబాకండి. మనిషి అన్నాక ఆశ ఉంటుందిగా, సహజం. ఆశను కొంచెం అటు తప్పితేనే నాశనం. ఓకే, ఈ సృష్టిలో అంతటికి మూలం ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన ప్రేమను అనుభవించడానికి మనం చేసుకున్నాడు. అతను అసలు సృష్టికి మూలం ప్రేమ, మరి నాశనానికి మూలం ఆశ. ఆ కుర్చీ మనం ఎందుకు కూర్చోకూడదు? ఇంత చేస్తున్నాంగా, ఆ కుర్చీ ఎటు ఉండిద్ది? ఆశపడి ఈ సృష్టికి నాశనం తెచ్చాడు. ఒక్క సింగిల్ పాయింట్,
శూన్యములో సమస్తాన్ని కలుగుచేట కారణం ప్రేమ, సమస్తం నాశనమైపోయే కారణం ఆశ. ఆశ డేంజర్, ప్రేమ సూపరు. సహజంగా మనుషుల్లో ఆశలు ఉంటాయి. ఎవడో ఒకడి మీద ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో కూడా ఎంతో కొంత ఆశ ఉంటుంది. ఎవరు కాదనలేని సత్యాలు ఇవి. నువ్వైనా నేనైనా అతీతులం కాదు. అయితే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఏం తెలుసా, ఈ ఆశలు చచ్చిపోయినాయి, దేవుని ప్రేమ స్వీకరించాను. నేనేమో కష్టపడి వ్యాపారాలు చేసి కష్టపడి 10 కోట్లు సంపాదిస్తే వీడు సోమరు పోతాడే, ఆడికి 1,00,000 అలాగే చేస్తే నేను వాడు సమానంగా పంచుకోవాలంటే ప్యాన్ పెట్టకపోద్ది. నేను 16 గంటలు 18 గంటల సర్వీస్ సివిల్ సర్వీసులు ఆపేసాను అయ్యా, వీడు నేను పంచుకోవాలంటే ఎట్టా? ప్యాన్ ఒప్పదో అలగొప్పింది. అందరూ సమిష్టి ఉంచుకున్నారంట. నా పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని ప్రజల మీదకి, సంఘం మీదకి వస్తే ఆశలు చచ్చిపోతాయి, ప్రేమ చిగురిస్తుంది. దానికి మించింది ఇంకేముంది సార్? కనుక నా సంఘం మీదకి, నా కుటుంబం మీదకి, మన పట్టణం మీదకి, మన ప్రాంతం మీదకి దేవుని అగ్ని అభిషేకం బలంగా దిగొస్తే రకరకాల ఆశలు కాలిపోతాయి, ప్రేమ చిగురిస్తుంది. ప్రేమ రాజ్యములో ఆనందంగా అందరం కలిసి దేవుని మహిమ పొందొచ్చు. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.